హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మన బండి ట్రబుల్ అని చెప్తా ఉన్నాం కదా ఫ్రెండ్స్, అదైతే ఫుల్ డ్యామేజ్ అయింది. నేనైతే ఆటో నగర్కి వచ్చేసాను. మెకానిక్లు వచ్చారు, ఇప్పుడే వచ్చి ఒకరి కింద ఒకరు వెనకాల ఎప్పుతా ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే, మనం డ్యామేజ్ అయితే పార్ట్ చెప్తున్నాం కదా, అదైతే మనకు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఇద్దరు వచ్చారు, ఇద్దరులో ఒకరు కింద ఒకరు వెనకాల ఉన్నారు. మనకైతే దానికి వచ్చేటివి ఇవి బ్రేక్ బుష్లు, పోతే పిల్ల జాయింటు, దానికి వచ్చిన కనెక్షన్ మొత్తం తీసేసి వాళ్ళు బయట వచ్చేస్తారు. తర్వాత మనకు కట్టల మేస్త్రి వస్తాడు. కట్టల మేస్త్రి వచ్చిన తర్వాత మనకైతే కనపడుతున్నాయి కదా టైర్లు, ఆ పక్క ఈ పక్క మధ్యలో జాయింట్ అన్నీ వచ్చేస్తాయి బయట. అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, బయట తీసేసాము. ఇప్పుడైతే మనకు ఇదైతే పండ్రాల ఈ పార్టు, దీన్ని అయితే మనం సెకండ్లో వేసుకోవాల్సింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డ్రమ్ములు, ఈ లైనింగ్లు, అబ్బు అన్నీ తీసేసి దీనికైతే ఏమైతే వస్తువులు ఉన్నాయో ఈ బెడ్లు అన్నీ తీసేసి మనం నెక్స్ట్ ఇంకోటి తెచ్చుకుంటాం కదా, ఆ వస్తువుకి అయితే వేసుకోవాలి. మన పిన్నిని అయితే ఏ ఇబ్బంది పెట్టలేదు, బాగుంది. మనదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యామేజ్ అయిపోయిందో, దారుణంగా డ్యామేజ్ అయింది. దారుణం అంటే అతి దారుణంగా ఇబ్బంది పెట్టింది. దీన్ని ఏంటంటే మనం తీసేసి మనం ఏదైతే తెచ్చుకుంటాం మళ్ళీ సెకండ్ పార్ట్, దాన్ని తెచ్చుకొని ఈ ఇప్పినటువన్నీ దానికి జాయింట్ చేసుకోవాలి. మనకైతే ఇప్పుడు ఇది మనం చూసుకున్నాం కాబట్టి మనం రోడ్లో ఇబ్బంది పడలేదు. అదే చూసుకోకుండా కానీ ఎల్లుంటే, నెక్స్ట్ ట్రిప్కి కానీ ఎల్లుంటే నేనైతే రోడ్లో ఇబ్బంది పడి ఉండాల్సి వచ్చింది. మనం అందులో తోలేదంతా సింగిల్ రోడ్లు కాబట్టి మనం బైక్కి కూడా బండి ఎట్టాగునో తెలియదు మనకు పరిస్థితి. కనీసం బైకులు పోయేదానికి కూడా ఉండదు, అట్లాంటి రోడ్లలో పోతుంటాం కాబట్టి మనము. ఇట్లాంటివి ఏంటంటే మనం అన్లోడ్ చేసినాక టిప్పర్ డ్రైవర్లు ఏంటంటే వెనక ముందు బళ్ళు చేస్తాయి, వెళ్ళిపోతాయి, మనకు సీరియల్ పోద్ది అని తొందరలో ఉంటాము. కానీ మనకు స్లిప్ ఇచ్చే టైంలో దిగిగాన ఒక రౌండ్ కానీ టైర్లు తట్టుకొని అన్నీ చూసుకుంటూ వచ్చామంటే ఏ ఇబ్బంది పడము. ఒకవేళ మనం దిగి చూసుకొని టైర్లు తట్టుకున్నా కానీ పంచర్ అయినా కానీ మనము అన్లోడ్ పాయింట్ అనేది మనకు ఒక రూప ఇదిగా ఉంటాం, దగ్గరలో ఉంటాం కాబట్టి నేరుగా పంచర్ షాప్కి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం లోడింగ్కి వెళ్ళిపోయామంటే లోడ్ అయిపోయిన తర్వాత గాలి బాగుందని చెప్పను మనమే జాకీలు లేపుకోను, మనమే వీల్ బోర్డు లేపుకోను, మనకైతే ఒక గంట పని అయిపోద్ది, మనకు వాళ్ళు వనం అవుతుంది. అదే చూసుకోమంటే మనకి ఏ శ్రమ ఉండదు, పోవడం జాకీ లేపేస్తాం, మిషన్తో దాన్ని కొట్టేస్తారు, పంచర్ వేసి వచ్చేస్తాము. అట్టా ఇది కూడా ఏంటంటే చూసుకోకుండా కానీ తోలునుంటే మూడో ట్రిప్పు అంటే 2 ట్రిప్పులు వేసాను నేను. మెకానిక్ ఇక్కడ బోల్ట్ టైట్ వేయించుకొని ఆయిల్ పోసుకొని 2 ట్రిప్పులు బాగానే ఉంది. మూడో ట్రిప్కి వచ్చేటప్పటికి బాగా ఇది అయిపోయింది. అప్పుడే ఫోన్ చేసి వచ్చేసాను ఆటో నగర్కి. వచ్చేసిన తర్వాత మనకేంటంటే దీన్ని తీసిన తర్వాత ఫుల్ డ్యామేజ్ చూడండి ఎలా అయిపోయిందో. మనమైతే దీన్ని ఇప్పుడు తీసేసి సెకండ్ హ్యాండ్లో వేసుకొని మళ్ళీ మనకు కొత్తది వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు దాన్ని వేసుకోవాలి. మన అబ్బు, మన రిమ్ము, మన పక్కన పెట్టేసుకొని అవతల రిమ్ము చూడండి ఫ్రెండ్స్, అది కూడా ఎలా డ్యామేజ్ అయిందో. ఇప్పుడైతే మనకు ఆ లైనింగ్ లోడ్ తీసేస్తాడు, ఆ లైనింగ్ లోడ్ తీసేసి అన్నీ పక్కన పెట్టుకొని మనకు ఇంకోటి వచ్చి క్రేన్తో వస్తుంది, క్రేన్ ఎత్తుకుని వస్తుంది మన దాన్ని. అది ఎక్కడ ఉందో తెలియదు నాకు కూడా, దాన్ని అయితే మాట్లాడానని చెప్పాడు మా ఓనరు. దాన్ని క్రేన్ ఎత్తుకొచ్చి ఎడబెట్టేస్తుంది, దీన్ని ఎత్తుకెళ్ళిపోద్ది. అది వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఇప్పామో మళ్ళీ మొత్తం వేసుకోవాల్సి వస్తుంది మనము. డ్యామేజ్ పాటికి డ్యామేజ్, లాస్ పాటికి లాసు, బండి పాటికి బండి ఆగిపోయింది. అయితే మనము చేయాల్సింది ఏమీ లేదు, ఒకరోజు జాగ్రత్తగా చూసుకుంటే మనము ఇబ్బంది పడము, బండి ఇబ్బంది పడదు. ఎట్టు ఎలకేళ్ళకి మనం అయితే మాత్రం సేఫ్ అయినాం చూసుకోవడం వల్ల, జాగ్రత్తగా ఉండడం వల్ల. లేదంటే 2-3 రోజులు బండిలోనే పడి ఉండాలా. మెకానిక్లు వస్తారో తెలియదు, వాళ్ళకి టైం కావాలా, వాళ్ళు జాకీలు ఈ సామాన్లు అన్నీ ఆటోకి వేసుకొని ఆడకు రావాలా. మళ్ళీ ఆడ ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు ఉండదు, మనమే చేతులతో ఇప్పాలన్నీ. మనమైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి, షెడ్కి వచ్చేసాం కాబట్టి మొత్తం మిషనరీతో ఈతో పాటు మిషన్తో కొట్టేస్తారు. 10 నిమిషాల పని 2 నిమిషాలకు అయిపోద్ది అనమాట. ఒకరోజు జాగ్రత్తగా ఎక్కడైనా టీ కాపినప్పుడు ఇట్లాంటి చూసుకుంటా ఉంటే మనం ఇబ్బంది పడం. అది డ్రైవర్ అన్నలో చెప్పేది. అంటే నేను చూసుకున్నాను కాబట్టి ఇట్లా మాట్లాడుతాను బాగుండి, నేను చెప్తున్నా ఒక మాట అంతే. నా ద్వారా నేనైతే చూసుకోవడం వల్ల సేఫ్ అయినా. మనకైతే ఆల్మోస్ట్ మొత్తం ఇప్పేశారు, దీన్ని ఇప్పేసి మనకు ఇంకో పార్ట్ వస్తే దానికి ఎన్ని ఎక్కించుకోవాలి. నైట్ 11 అయిపోద్ది నాకు తెలిసి. అటు ఇటు ఇదైతే చూడండి ఫ్రెండ్స్, రిమ్ ఎలా అయిపోయిందో. ఇది ఇంకో బండిది,
దానికి ఏరేటర్ ప్రాబ్లం అంట, ఇందో పక్కనే ఆగుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా ఉంటే మీరు కూడా హెల్ప్ చేయండి, మీరు చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై డ్రైవర్.